దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను. ఆయనే మనకు రక్షకుడు, రాజు, కాపరి, ఇమ్మానుయేల్ అయ్యుండి మనల్ని దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ స్కైప్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. దిలీప్ బ్రదర్, ప్రైజ్ రాడ్ బ్రదర్. అన్నా ప్రైజ్ రాడ్ అన్నా. మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి బ్రదర్. సరే అన్నా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. గడిచిన కాలమంతా దేవా తండ్రి, ఈ దినం వరకు ప్రభువ నీ కృపలోనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి, ప్రతి అపాయాల నుండి, ఆపదల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కాపాడి సంరక్షిస్తూ నాయన మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నువ్వు ఉందునని మాకు వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడవు దేవా. కాబట్టి మీరు కృపాసత్య సంపూర్ణుడవై తండ్రి మా మధ్యలో మీరు ఉండండి నాయన. తండ్రి యొక్క జరుగుతున్న ఆరాధన అంతటిలో ప్రభువా నాయన మీరు మాకు తోడుగా ఉండండి. పాటల ద్వారా ప్రభువా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా ప్రభువా నాయన నీ స్వరం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి తండ్రి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన ఆయన ఆ వాక్యానికి తగినట్టుగా నాయన తండ్రి మమ్మల్ని మేము మార్చుకొని నాయన తండ్రి వాక్యమును అనుసరించి నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి. మాలో ఏమన్నా ఆయాసకరమైంది ఉంటే తండ్రి అది మాకు చూపించండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ కనికరం పొందుకొనులాగిన సహాయం దయచేయండి. ఎవరైతే ప్రియులు నాయన తండ్రి ఇంకా ఈ యొక్క ఆరాధనలో రావాల్సిన వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు నడిపించండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రభ. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ సన్నిధిలో ఉండేలాగా నాయన నీ పాదాల యొద్ద ఉండులాగిన ప్రభా నాయన తండ్రి మీ యొక్క స్వరం వినులాగిన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరే ఆసక్తిని దయచేయండి తండ్రి. నా ప్రభువా దేవా తండ్రి అలాగే నాయన తండ్రి మేముంటున్న దినములేనైనా అంత్య దినములు అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాం తండ్రి. కాబట్టి అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నావు తండ్రి. కాబట్టి నాయన ఈ యొక్క యుగ సమాప్తికి నాయన మీరు చెప్పిన ప్రతి సూచన నాయన తండ్రి అది నెరవేరుతుంది. కాబట్టి తండ్రి నాయన మేము నాయన తండ్రి మా జీవితాలను చక్కబరుచుకొని ప్రభా నాయన మేము నాయన నీ యొక్క రాకడకు మేము సిద్ధపడి నాయన ప్రభువ అనేకులను కూడా మేము సిద్ధపరచులాగిన తండ్రి మా యొక్క దివిటీలు వెలిగించుకొని నాయన మీ కొరకు వెలుగులాగిన తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి ఈ ఆరాధన అంతటిలో నాయన తండ్రి యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిలో ప్రభా మీరే నాయన ఆది నుండి అంతం వరకు నాయన మీకు మహిమకరంగా నాయన మీకు నాయన తండ్రి యొక్క ఆరాధన కూడికను జరిగించమని ఈ యొక్క ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరినీ నాయన మీరు దీవించమని ఆశీర్వదించమని మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవ నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ దిలీప్. సుజాత అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అక్క మీరు పాట పాడండి అక్క. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు అక్క పాట రావట్లేదు అక్క. అక్క వాయిస్ రావట్లేదు. పరిశుద్ధరావు, ప్రైజ్ లాడ్. నా ప్రైజ్ లాడ్ అన్న. ఒక పాట పాడు పరిశుద్ధరావు. అక్క లిఫ్ట్ అయిపోయింది, మరి ఎందుకు తెలియదు. సరే అన్న, ఓకే అన్న, పాడుతున్నా. పాట పాడుతున్నాను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీచాద్రోహీనైనా నన్ ప్రేమతో చేర్చుకొని, నీచాద్రోహీనైనా నన్ ప్రేమతో చేర్చుకొని, పాపాఉబి నుండి నన్ పైకి లేవానెత్తెను, పాపాఉబి నుండి నన్ పైకి లేవానెత్తెను.
ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నిత్యానాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా, నిత్యానాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా, నిత్య జీవా మార్గములో నన్ను నడిపితివి, నిత్య జీవా మార్గములో నన్ను నడిపితివి. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో, నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. కారు చీకటి వేళలో కలతా చెందిన నన్ను, కారు చీకటి వేళలో కలతా చెందిన నన్ను, కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో, కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు నేగాంతునో, నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు నేగాంతునో, ఆత్మ ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగేను, ఆత్మ ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగేను. ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగి నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని, నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని, ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే, ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛావు పొంగుచుండే.
ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. మధ్యాకాశమునందునా ప్రభుని చేరెడు వేలలో, మధ్యాకాశమునందునా ప్రభుని చేరెడు వేలలో, ఆనందమానందమే ఎల్లప్పుడానందమే, ఆనందమానందమే ఎల్లప్పుడానందమే, ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. మీరు వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ఓకే బ్రదర్. దేవుని వాక్యం ధ్యానించకముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడుపుదాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభువా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. ఈ ఘర్షణ కాలం అంతా ప్రభువా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు యేసయ్యా, నీకు ఎంతో వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు కృపా సింహాసనం మేము ఆశ్రయించినైనా నా దేవా, నా ఎద్దకు వచ్చే వాళ్ళు ఏమాత్రం తులసివేయరు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, మీ పాద సంధికి వచ్చినమైనా మాతో మాట్లాడండి. మా జీవితాలు, మా హృదయాలు సరిచేయండి ప్రభా. మా ప్రాణము, మా ఆత్మ, మా శరీరంలో మీరు సమర్పించుకుంటుండగా ప్రభా, మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మా మనసు పరిపరి విధాలు పోకుండా ప్రభా, మీ వాక్యం మేము కేంద్రీకరించుకొని సంపూర్ణంగా మీకు సమర్పించుకొని అయినా ప్రభా నైనా మీకు స్వరమైన కృప మాకు అనుగ్రహించండి. మా హృదయాలను సరిచేయండి. మాకు ఇంకేమైనా బలహీనతలు ఉంటే చూపించండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా, మీ కనికరం పొందాలా, మీ కృపలో మేము జీవించాలా తండ్రి. యథార్థతో పరిశుద్ధతోనైనా నిండు మనసుతో నేను సేవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి. మీ అందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలాగా మీ కృప దయచేయండి. మేముంటున్న దినములు బహు భయంకరమైన దినములు ప్రభా. ఎక్కడ చూసినానైనా అలజడి, మీ రాకడకు సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభా. ఇక సమాప్తి బహు దగ్గరగా ఉందని మేము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి నైనా ప్రతి విషయంలో మేము మెలుకోగలిగి బహు జాగ్రత్త కలిగి మా పిలుపు, మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా. మరీ విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా అనేక చోట్ల అనేక ప్రాంతాలు మేము ప్రకటించాలా. అనేకులు మీ చెంత మీద నడిపించాలా ప్రభా. అలాంటి సేవపరిచయం నడిపించండి. మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడండి. క్షణంనైనా మీ ఆత్మ నడిపింపు మాకు దయచండి. మా తలంపులు, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేండైనా మీకు తలంపులకు మేము చోటిస్తున్నాం. మా ప్రవర్తన అంతట్లో నైనా మీకు అధికారానికి మేము లోబడుతున్నాం. మీరు మమ్మల్ని స్వీకరించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి దేవా, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్యము యోహాను సువార్తలో 16వ అధ్యాయము 32వ వచనంలో ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము. చూడండి, ఈ యొక్క వాక్యపు అంశంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన శిష్యుల్ని ఆయన మరణించక ముందు, యేసు ప్రభు ఆయన సిలువలో మరణించక ముందు ఆయన ఎన్నో విషయాలు అక్కడ చెప్పినట్టు మనం చూసిన సువార్తల్లో. కాబట్టి శిష్యుల్ని ఆయన సిలువ మరణం పొందబోతున్నాడు, కొంతసేపట్లో ఆయన పట్టబడబోతున్నాడు. కాబట్టి శిష్యుల్ని ఏ రీతిగా తర్బీదు చేయాలా, వాళ్ళని చెదిరిపోకుండా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా సన్నగిలిపోకుండా సిద్ధపరచడానికి ఆయన ఎన్నో విషయాలు చెప్పిండు. పరలోక రాజ్యం సంబంధించిన బోధ ఆయన చనిపోక ముందు ఎన్నో విషయాలు చెప్పిండు. చెప్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం వచ్చినప్పుడు ద్రాక్షవల్లి గురించి చెప్పిండు. తర్వాత నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచినని చెప్పిండు.
అనేక విధాలుగా అనేకమైన విషయాలు ఆయన చెప్పిండు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎందుకు ఆ మాటలు ఆయన చెప్పిండంటే, కాపరి పట్టబడబోతున్నాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చెప్తా ఉన్నాడు. అవి ఏం జరగబోతుందో అవి ముందే వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎందుకు అని ఆ రీతిగా చెప్తున్నప్పుడు అనేకులు ప్రభుని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ప్రభుని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దశకు వచ్చే వరకు ప్రభుని విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన నుంచి ఎన్నో మేలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. గంభీరంగా సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక దశకు వచ్చే వరకు విశ్వాసంలో సన్నగిలిపోయి సమస్యలపైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి బహు జాగ్రత్తగా. ఎందుకనంటే దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పించేటప్పుడు మనము శ్రమల గుండా పోక తప్పదు. ఎందుకనంటే ఆయన శ్రమల గుండా పోయిండు కాబట్టి మనం కూడా శ్రమల గుండా పోక తప్పదు. కానీ ఎట్లా వాటిని ఎదుర్కోవాలా అనేది ఇది ఆశ్చర్యమే. ఎందుకనంటే ఆయన చూడండి, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే కొంతసేపట్లో జరగబోయే విషయము నీకు ఒకవేళ చెప్తే నువ్వు జాగ్రత్త పడతావా లేదా? ఖచ్చితంగా జాగ్రత్త పడతాడు. జ్ఞానం గలవాడు, బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే రాబోయే ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి బహు జాగ్రత్త పడతాడు. కానీ ఆయన కూడా, మన ప్రభు కూడా తన శిష్యుల్ని ఎవరు కూడా ఆయన పోగొట్టుకోకుండా అందరిని ప్రేమించి ఆయన ఒకవేళ నేను సెలవులో నేను మరణిస్తే, ఒకవేళ నేను ఆ రీతిగా నేను పట్టబడితే వీళ్ళ పరిస్థితి ఏంది అని కూడా అన్ని చెప్పిండు ఆయన. కానీ ఒక దశలో మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యం పట్ల మనం అవిధేయత చూపిస్తాం. వాక్యం వింటాం, మనం విని దాన్ని ఒక దశలో పాటిస్తాము. కానీ శ్రమల కాలంలో ఆ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన విశ్వాసము చెల్లించిపోతూ ఉంటది, భయం వచ్చేస్తూ ఉంటది. అయ్యో ఏదో అయిపోతుంది నాకు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అనేక అయోమయమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ముందే చెప్తున్నాడు నీకు నువ్వు జాగ్రత్త పడమని. కానీ ఎప్పుడైతే ఆయన మాట చెప్తున్నాడో వాళ్ళకి ఎక్కలేని బాధ కలుగుతూ ఉంది అక్కడ. ఎందుకంటే అనేకులు అభ్యంతర పడిపోతారు. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉంది, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, మీరు అభ్యంతర పడకుండా ఉండవాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటే ముందే చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పిన ప్రతిదీ ముందే చెప్తాడు. అంటే ఆయన చెప్పకుండా ఏది చెయ్యడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏది చెయ్యడు అని ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. ఆయన బిడ్డలకు చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయడు ఈ సృష్టిలో. ప్రతిదీ ఆయన బిడ్డలకు బయలుపరచాల్సిందే. నీకు నాకు తెలియకుండా ఏది కూడా ఆయన చెయ్యడు. ప్రవక్తలకు చెప్పిండా లేదా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రవక్తలు చూపించిండు, అపోస్తులు చూపించిండు. తర్వాత ఈ రోజున ఈ కాలంలో దేవుని సేవకులు కూడా అవి చూపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన బిడ్డలకు చెప్పకుండా ఆయన ఏది చెయ్యడు. అబ్రహాంతో చెప్పిండా లేదా? అబ్రహాం నా స్నేహితుడు అబ్రహాముకు తెలియకుండా నేను ఏదైనా దాచేదన్నా చెప్పకుండా ఉంటానా అన్నాడు. కాబట్టి ప్రతిదీ దేవుడు మనకు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడంటే ఒక దశ ఏంటంటే ప్రార్థన జీవితంలో. ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనం ఉంటామో దేవుడు సమస్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రార్థన ద్వారానే కదా మనకు అన్ని బయలుపరచబడేది. ఇంకొకటి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి జవాబు ఎట్లా వస్తుందంటే వాక్యక రూపంలో వస్తూ ఉంటాయి. ఒక సేవకుడు ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, తర్వాత ఒక స్నేహితుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నువ్వు వాక్యం చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తలంపుల ద్వారా ఒక ఆలోచన ద్వారా సమస్త విషయంలో ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎట్లయినా మాట్లాడతాడు, అది ఆయన ఇష్టం. ఆ సందర్భం ఆ విధానం ప్రకారంగా దేవుడు మాట్లాడతాడు. ఒక దశలో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, ఒక దశలో నువ్వు చదువుతుంటే దేవుడు మాట్లాడుతుంటాడు. అన్ని విధాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒక అన్యుడి ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుని విధానం అదన్నట్టు. కాబట్టి అభ్యంతరము పడకుండా ఉండాలని నేను మాట చెప్తున్నంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ప్రభు మాట చెప్తున్నాడు అంటే కొంతసేపటికి ఏం జరగబోతుంది అది ఆయన తెలుసు. ఆయన సృష్టికర్త, ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో తెలుసు. అప్పటి వరకు విశ్వాసంగా ఉన్నవాళ్ళు, రోషంగా పౌరుషంగా ఉన్నవాళ్ళు ఆ టైంకి వచ్చే వరకు ఏమన్నారు, అసలు యేసు ప్రభు ఎవరని మాకు తెలియదు అన్నారు. ఎప్పుడైతే ఆయన గెస్తమైన తోటలో పట్టబడిండో అప్పుడు ఆయన ప్రార్థించమన్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థించమన్నాడు. ఒక గడియైనా కూడా మీరు మెలకువగా ఉండలేరు అన్నాడు. ఆయన 3 సార్లు ప్రార్థన చేసిండు. 3వసారి వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకు ఆయన ప్రార్థించమన్నాడు అంటే వాళ్ళు శోధనలో పడకుండా, మీరు అన్నాడు అక్కడ, మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థించమన్నాడు.
అంటే శోధనను జయించాలంటే నీకు ప్రార్థన జీవితం అవసరం అని ప్రభు నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆయన కూడా రాబోయే ఒక ఉపద్రవం అంటే ఈ లోక పాపం అంతా ఒక్కసారి ఆయన మీద పడబోతుంది. ఆయన పట్టబడాలా, తర్వాత చనిపోవాలా, సమాధి చేయబడాలా, తర్వాత మూడో దినం తిరిగి లేవాలా. దేవుని ప్రణాళిక అది. కానీ ఆ దశలో ఆయన శిలువ మరణం కొరకు ఆయన పడుతూ తనతో పాటు తన బిడ్డలని బలపరుస్తూ వాళ్ళ విశ్వాసం సన్నగిల్లకుండా వాళ్ళని ప్రిపరేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఎంతో తన శిష్యుని ప్రేమించిండు కదా. అందుకే దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించిండు కాబట్టి మనకు దేవుడు ఎన్నో విషయాలు మనకు చెప్తా ఉన్నాడు, ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు? అవి మనం గ్రహించి వాటిని అర్థం చేసుకొని ఇతరులకు మనం బోధించడానికి ఫస్ట్ మనలో బలపరచబడాలా. ఎందుకంటే శిష్యులు ఎందుకన్నా బలపరుస్తుందంటే వాళ్ళ ద్వారా దేవుని రాజ్యం స్థాపింపబడాలా. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానం గురించి, ఆయన శిలువ మరణం గురించి, అప్పుడు వీళ్ళు ఆయన రాజ్యాన్ని స్థాపించే రాబోయే దినాల్లో ఆయన రాజ్యాన్ని స్థాపించే గొప్ప దైవజనులుగా వాళ్ళు తీర్చిదిద్దాలని దేవుడు వారి కొరకు ప్రార్థించి వాళ్ళు ఎంతగానో కాపాడుకుంటూ తరబిది చేసుకుంటూ ఆయన తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా అంతే. ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ఎందుకు మనకి ఇవన్నీ మనం బయలుపరుస్తున్నాడంటే ఒక విశేషమైన పరిచర్య కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆయన నీతిని స్థాపించడానికి, అనేకుల్ని ఆయన రాజ్యంలో నడిపించడానికి ఆయన మనల్ని ఆ రీతిగా తరబీదు చేస్తా ఉన్నాడు. ఈ తరబీదులో కొన్ని దశలలో మనకు కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, మనం శ్రమల గుండా పోతూ ఉంటాం. అయినా కానీ మనం భయపడడానికి వీలేదు. అందుకే కదా ముందే చెప్తున్నాడు, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు నేను చెప్తున్నాడు. కాబట్టి అభ్యంతర పడతారు అనే విషయం చెప్తున్నా, అక్కడ ఆల్రెడీ పడినారు. అక్కడ ఈ రోజు మనం అభ్యంతర పడుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఒక దశలో ఏమనిపిస్తుందంటే, ఎందుకు నాకు ఈ భయంకరమైన వేదన, నా లైఫ్ ఇట్ ఎందుకు అయిపోయింది, నా జీవితం ఇట్ ఎందుకు అయిపోయింది. ఒకసారి నారాయణగూడ వైఎంసీలో బైబిల్ స్టడీ జరుగుతుంది. అప్పుడే నేను కొత్తగా బైబిల్ స్టడీకి పోతున్నా. భయంకరమైన చలికాలం, డిసెంబర్ నెలలో చలికాలము. అయితే ఆ టైంలో ఆ ప్రేయర్ మొత్తం అయిపోయిన 9:30 9 గంటలకు అయిపోతుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చినాక ఆ ఛాయలు అయిన తర్వాత కొంత మాట్లాడుకుంటా అట్లా అయ్యేసరికి 9:30 అవుతుంది. అక్కడి నుంచి కదిలేసరికి నారాయణగూడ నుంచి బాలాజీ నగర్ రావాలని చాలా దూరం. అయితే ఒకసారి ఏమైంది, అప్పుడే కొత్తలో పోతున్న, వాక్యం బాగుంది, సరే ఇంకా ఎంతగానో సంతోషి స్నానం తీసుకుంటూ అట్లా వస్తా ఉన్న బండి మీద ఒక్కడిని. నేరేడుమెట్ క్రాస్ రోడ్ వచ్చే వరకు బండి పంచర్ అయింది. బ్యాక్ సైడ్ బండి పంచర్ అయిపోయింది. హెవీ వెహికల్ కాబట్టి ఎట్లా చేయాలా? ఆ టైంలో పంచర్ షాపులు లేవు. అక్కడికి వచ్చేవరకు ఖచ్చితంగా 10, 10:15 అయింది. ఆ టైంకి ఏ షాపులు లేవు. నేరేడుమెట్ నుంచి బాలాజీ నగర్కి కనీసం 4.5 కిలోమీటర్ దూరం. ఈ 4.5 కిలోమీటర్ అంత పెద్ద వెహికల్ ఎక్కడ ఆధారం లేదు, ఎక్కడ పాస్ చేయడానికి అవకాశం లేదు. అయితే అది తోసుకుంటూ పోతున్నా పోయి దగ్గర ఇంటి దాకా పోయినా. మా ఇంటి దగ్గర డౌన్ లో చాలా హైట్ ఉంటది, చెడావులాగా ఉంటది. అయితే ఈ కాళ్ళు నొప్పులు ఈ నరాలన్నీ పట్టేసినాయి, కాళ్ళు అన్ని పట్టేసి బండి ఒక పక్క గొంతు ఎండిపోయింది. ఆ టైంలో ఇప్పుడు ఎంత టైం, దగ్గర 11, 11:30 అవుతుంది టైం. గొంతు ఎండిపోయింది. కాలు అడుగు ముందుకు రావట్లేదు. ఆ ఎత్తు ఎక్కిద్దామంటే కొంచెం దూరం ముందు తీసుకోను, మళ్ళీ తర్వాత కాళ్ళు సత్తవలేక కాళ్ళు బాగా బలహీనం అయిపోయి వెనక్కి తీసుకురాను. అట్లా చేసి వీలు చేసుకొని మొత్తానికి గడ్డ ఎక్కించి ఇంట్లోకి పోయినా. అప్పుడు ఒక తలంపు వస్తుంది, ఒక ఆలోచన, ఎవరో పక్కన ఉన్నట్టు, నీకెందుకు ఎంత కష్టం, నీకెందుకు ఎంత శ్రమ, చూడు అందరూ ఎంత మంచిగా నిద్రపోతున్నారు, అందరు ఎంత మంచిగా పండుకొని ఎంతున్నారు, నీకెందుకు అవసరమా నీకు అంత దూరం పోటీ టైంలో అని ఒక తలంపు వస్తుంది. ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతుంటే అనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా దుష్టుని తలంపే. ఓ సైతానా, యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తాను, నా ప్రభు కొరకు నేను ఎంత దూరమైన వెళ్తా, ఆయన వాక్యం కొరకు నేను ఎంత దూరమే వెళ్తా. నాకు ఆసక్తి కలిగింది. కొత్తలో రక్షణ పొందిన ఆ టైంలో అంతగా వాక్యంలో నేను ఎప్పుడు బలపడలే ఆ రీతిగా. అంటే ఇవన్నీ ఆ టైంలో నేను ఎందుకు ఇంత తలనొప్పి, ఎందుకు పొద్దంతా మంచిగా పని చేసుకొని సాయంత్రం ఒక ముద్ద అన్నం తిని పనుకుంటే పోలే, ఎందుకు మనకెంత నైట్లు ఎక్కడెక్కడో సేవకు పోయే అవసరం మనకు అదంతా. ఆ టైంలో అట్లా తలంపు వచ్చేది అన్నమాట. చూడండి, దుష్టుడు ఏం చేస్తాడంటే మనం అట్లా తలంపులు తీసుకొస్తా ఉంటాడు. అయినా సరే మనం ఏం చేయాలా? వాటిని ఛేదించుకొని మనం ముందుకు పోవాలా. కాబట్టి దేవుని సేవ పరిచయలో కూడా మనం పోతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు మనకి ఎన్నో విశ్వాసంలో మనకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఒక దశలో దేవుడు మనకి దూరమైనట్టు అనిపిస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు కదా, నేను నిన్ను ఇడువను ఎడబాయను అంటాడు. ఆయన చెప్పిన వాగ్దానం అది.
ఆయన మాట తప్పుటకు నరుడు కాదు ఆయన. నువ్వు నేను మాట తప్పొచ్చు, కానీ ఆయన మాట తప్పేవాడు కాదు. నేను నిన్ను ఇడువని ఎడబాయను అన్నాడు. రివర్స్ లో ప్రవ్వా నేను నిన్ను విడువని ఎడబాయనని మనం ఎప్పుడైనా ధైర్యంగా చెప్పగలమా? నిన్ను విడువని ప్రవ్వా, నేను ఎడబాయని ప్రవ్వా, నువ్వు చెప్పిన ప్రవ్వా, నేను కూడా అంతే ప్రవ్వా, నిన్ను హత్తుకొని జీవిస్తా ప్రవ్వా అనే ఆ మాట మనం చెప్పగలమా? అక్కడే ఉంది మన విశ్వాసం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసమే పునాది. అక్కడి నుంచి అన్ని ఆరంభం అక్కడేనంట. ఒక పునాదిలో నువ్వు కట్టబడితే అక్కడి నుంచి నువ్వేం చేయాలా? పునాది వేయబడితే సరిపోదు, గోడలు కట్టాలా, స్లాబ్ వేయాలా, అన్ని చేయాలా. అప్పుడు ఒక మంచి గృహం లాగా తయారైపోతుంది. అంటే ఈ ప్రయాసము ఎంత టైం పడుతుంది? నువ్వు సంపూర్ణమైన ఒక గృహం లాగా సంపూర్ణమైన గృహం మారాలంటే ఎంత టైం పడుతుంది? ఈ లోపు ఎంత ప్రయాసం పడుతుంది? ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో ప్రయాసం కదా, చాలా ప్రయాసం ఉండాలా. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనము అట్లా ప్రయాసపడటానికి మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఆత్మీయమైన గృహంలాగా మనం తయారైతే, దేవుని మందిరంలాగా మనం తయారైతే అనేకులు ఆ మందిరంలాగా మనం మార్చగలం అన్నట్టు. దానికి మనం సాదృశ్యంగా ఉన్నాం. అయితే ఎందుకు ప్రభు మాట చెప్తారంటే, విశ్వాసంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక దశలో మనం ఏం వస్తుందంటే, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేకపోతాం ఒక దశలో. ఈ వాక్యం ఏం సెలవిస్తుంది, ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది. చూడండి, ఎందుకు ప్రతి చిన్న విషయంలో మనం ఏం చేస్తామంటే నిరాశ పడతా ఉంటాం. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఆయన మన ఎడల దాచించిన మేలు అది ఎంతో గొప్పదంట. కాబట్టి ఓపిక పట్టాలా, మనం సహనం మనకు ఉండాలా. పరిచర్య జీవితంలో, సేవ పరిచర్యలో కొన్ని ఆలస్యం అవుతా ఉంటాయి మన జీవితంలో. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలా. ప్రతి దాన్ని మనం ఎదుర్కోవాలా. మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిది ఎదుర్కొన్నాడు. ఆయన ఒక దేవుని సేవకుడు ఎట్లా జీవించాలో ఆయన ఒక మాదిరి చూపించండి మనకు కూడా. కానీ ఎప్పుడు కూడా ఆయన నిరాశ చెందినట్టు మనం చూడం. ప్రతిది ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన ఒక అలవాటు ఉంది ఆయనకి. ఏం అలవాటు ఉంది అది? చూడండి, ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తామో అప్పుడు ఏమవుతుందంటే, మన జీవితంలో మనం ముందు పోతున్న ప్రతి అడుగులో కూడా దేవుడు మనకి ఒక పరీక్ష పెడతాడు. ఏ రీతిగా అన్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశాన్ని బయలుదేరుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళకి ఏమెదురైంది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, యోర్దాన్ నది వచ్చింది, ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎంతో మంది శత్రువుల మీద అపజయాలు పొందినారు, విజయాలు పొందినారు, పడుతున్నారు, లేస్తున్నారు. ఏ రీతిగా సరే కొంతమంది అయితే పాలు తేలిన ప్రవహించే దేశానికి వెళ్ళింది. ఈ మధ్యలో ఏం జరిగిందన్నప్పుడు, అక్కడ ఉంది నిర్గమాకాండ, అక్కడ ఉంటుంది తాపకరమైన తేళ్లు, పాముల మధ్య దేవుడు మనం నడిపించినంట. అంటే మనం పోయే మార్గము సర్పముల తేళ్లు ఉంటాయి. ఇది అరణ్య మార్గం కదా. ఈ అరణ్య మార్గంలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఇది మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయనన్నాడు. నీకు అనుమానమా? నాకైతే ఏ అనుమానం లేదు. ఎందుకనంటే ఆయన మాట తప్పని వాడు. కానీ మనం ఆయనను విడిచిపెడుతున్నామా? మనం ఆయనను సంపూర్ణంగా హత్తుకొని జీవిస్తున్నామా? మన జీవన విధానంలో, మన మాట తీరులో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, ఒక సేవకుడితో మాట్లాడే విధానంలో, ప్రతి దాంట్లో కూడా ఎట్లా మనము ప్రభువుకు సన్నిహితంగా జీవించగలుగుతున్నాం. ఇదే కదా ఆత్మీయ జీవితంలో ఇవన్నీ అనుభవాలు కదా. ఇవన్నీ వీటిలో మనం ఇటు గుండా పోతే గానీ మనకు ఒక అనుభవం అనేది రాదన్నట్టు. యేసు ప్రభు కూడా, మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చిండు. ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడిండు. ఎందుకు? వాటన్నిటి జవాబు ఇచ్చిండు. మిమ్మల్ని హేతు అడిగిన ప్రతి ఒక్కరికి సాత్వికంతోను, భయంతోను సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రయాసంలో ఏమైందంటే మనుషులకు సహనం ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తాం కదా, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, సేవకుల్లో చూస్తూ ఉంటాం. గంభీరంగా వాక్యాలు చెప్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితంకి వచ్చేవారికి ఏమైందంటే ఓర్పు ఉండదు, సహనం ఉండదు అన్నట్టు. సహనం కోల్పోతూ ఉంటారు. అప్పటి వరకు చెప్పిన వాక్యం అంతా వృధా అయిపోతుంది. ఆ రీతిగానే ఎందుకు మన అర్థం కాదు, కొన్ని విషయాలు మనకి ఎందుకు అర్థంగా ఉన్నప్పుడు మనము వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేదేమో, మన విశ్వాసము సంపూర్ణంగా లేదేమో. ఎందుకంటే ఇక్కడ విశ్వాసమే కనిపిస్తూ ఉంటుంది. అంతవరకు ప్రభు నమ్మిన వాళ్ళు, బోధకుడా నువ్వే నిజమైన బోధకుడు, తర్వాత నువ్వే నిత్య జీవం గలవాడు అని చెప్పిన వాళ్ళు ఆ టైంకి వచ్చే వరకు ఎందుకు వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒంటరితనం ఎందుకు? కాబట్టి యుద్ధంలో ఒక సైనికుడు యుద్ధంలో పోయినప్పుడు అలసిపోతాడు కదా,
గాయాలు అవుతా ఉంటాయి, సొమ్మసి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ అతనికి శక్తి కావాలి ఆ టైంలో. కాబట్టి మన ప్రభువు అందుకు ఆయన శక్తి మనకు అవసరం అన్నట్టు. కాబట్టి ఇది ఆత్మీయ ప్రపంచం, ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు ప్రతిదీ మనకు పోరాటమే. ప్రతి దశలో మనం పోరాడాలి, ప్రతి పరిస్థితుల్లో మనం పోరాడాలా. యేసు ప్రభు ఆయన ఎదిగిన ప్రతి దాన్ని పోరాడుతూ, అటు శాస్త్రుల పరిచయతో అందరితోని పోరాడుతూ, చివరికి తన శిష్యులు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని సిద్ధపరుస్తూ, మీరు అభ్యంతర పడవద్దు, అందుకే నేను మీతో ముందుగా చెప్తున్నానని ఆయన ప్రభు చెప్పిండు. వాళ్ళు ప్రార్థించమని చెప్పిండు. పేతురు కొరకు ఆయన ప్రార్థించండు 3 సార్లు. పేతురు సైతాన్ని కోరుకుంది, పేతురు నాకు ఇచ్చేయి, పేతురు సీమోను సాతాను నిన్ను కోరుకుంది, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ముమ్మారు ప్రార్థించిన అన్నాడు. చూడండి, ఆయన ప్రార్థన వాళ్ళందరినీ కాపాడిందా లేదా? అంటే ప్రార్థన ద్వారానే మనం ఇతరులను కాపాడుకోగలం. ప్రార్థన ద్వారానే అనేకమైన వాటిని మనం పొందుకోగలం. ప్రార్థన ద్వారానే మనము ఇతరులను ప్రభు చెంతకు నడిపించగలం. ఎందుకనంటే వాళ్ళ హృదయం మార్పు చెందదు. ఎందుకు? వాళ్ళ ఉన్న దురాత్మ ఉంది, ఒక దయ్యం ఉంది వాళ్ళ వెనుక. అది పోతే గాని వాడు రక్షణ పొందడు. అది ఎట్లా పోతుంది? కేవలం ప్రార్థన ద్వారా అని చెప్తాడు. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో, ఇవన్నీ చిహ్నాలు, ఇవన్నీ లెవెల్స్ మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి ప్రభు వాళ్ళని తీసుకెళ్తున్నాడు. మనం కూడా పోతున్నాం ఆ రీతిగానే. కానీ ఎక్కడైనా తడబడుతున్నావా? ఎక్కడైనా అభ్యంతర పడుతున్నావా? ఎక్కడ నువ్వు నిరుత్సాహపడుతున్నావా? నువ్వు నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఆయన ముందే చెప్పిండు కదా, అపాయం వచ్చినప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడు? దాక్కుంటాడు. ఆ రీతిగానే మీకు ఏం జరగబోతుందో కూడా సమస్తం ఆయన ప్రభు చెప్పిండు. కానీ ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్టుందంటే, అవన్నీ పక్కన పెట్టి మర్చిపోయి మానవ తలంపులు, మానవ జ్ఞానం వాడి మానవ విధులు బట్టి దేవుని ఆరాధిస్తున్నారు, మానవ విధులు బట్టి వాక్యాన్ని పాటిస్తున్నారు. అందుకే ప్రభు అంటాడు, యెషయా గ్రంథంలో అంటాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి. అంటే మానవ విధులు బట్టి నేర్చుకోవటం అంటే ఏంది? నీ సొంత తలంపులతో నేర్చుకోవటం అన్నట్టు. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చెప్తా ఉంటాం. అది దేవుందే కదా అని సమర్థించుకునే జీవితం అన్నట్టు. ఇది మానవ తలంపులు. ఈ తలంపులకు ఎప్పుడు మనం ఎప్పుడు వాటి నుంచి మనం విడుదల పొందుతుంటే, కేవలం నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడే. అప్పుడు నీకేమైందంటే క్రొత్త మనసు వస్తుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు క్రొత్త మనసు వస్తుందంట. అనదర్ పర్సన్ అని ఉంది వాకి ఇంగ్లీష్ బైబిల్. అంటే వేరొక వ్యక్తి నీలో ఉంటాడంట. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు నీ మనసు ఎట్లా మారుతుంది? అంత ముందు మార్పు లేదన్నట్ట. రక్షింప పొందినాం కదా, మనం రక్షణ పొందినాం కదా, మారు మనసు పొందినాం కదా. ఒకసారి చూడండి ఆ వాక్యం. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు 10వ అధ్యాయము 1 సమూయేలు 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగి వచ్చును. అంటే దేవుని యొక్క ఆత్మ మన మీదకి బలంగా వస్తుందంట. పరిశుద్ధాత్మ బలంగా వచ్చును. తర్వాత దిగి వచ్చును అని ఉంది. బలంగా దిగి వచ్చు అంటే నీ మీదకి దిగుతుంది. దేవుని యొక్క ఆత్మ ఆ కాలంలో మనుషుల మీదకి వచ్చేది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు, అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ దేవుని ఆత్మతో నింపబడ్డవాళ్ళు. అప్పుడు వాళ్ళు గంభీరమైన యుద్ధాలు చేసేవాళ్ళు, విజయాన్ని పొందేటోళ్ళు వాళ్ళు. కాబట్టి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అదే కారణం అన్నట్టు. యుద్ధాలు వాళ్ళు ఏదో నేర్పరేది కాదు, పరిశుద్ధాత్మదే దేవుని శక్తి. అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అన్నారు. పవర్ వస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ మీదకి శక్తి వస్తుంది. అప్పుడు మీరు బూది గంతువులకు, యోదయ సమరయ బూది గంతం. నువ్వు ఫస్ట్ యోదయలో సాక్ష్యం ఇస్తావు, తర్వాత యెరూషలేములో సాక్ష్యం ఇస్తావు, యోదయ సమరయలో సాక్ష్యం ఇస్తావు, తర్వాత బూది గంతువులకే. మొదట క్రైస్తవ జీవితంలో సంఘంలో సాక్ష్యం ఇస్తావు, తర్వాత నువ్వు సమరయ పట్టణానికి వెళ్తావు, అంటే అన్యుల ప్రాంతానికి వెళ్తావు, తర్వాత చివరిగా ప్రపంచమంతా ఆయన కొరకు సాక్షిగా ఉంటావు. ఇది ఎప్పుడు జరుగుతుంది? అపోస్తుల కాలంలో జరిగింది. ఇదంతా సిద్ధపాటు అన్నట్టు. ఈ పరిశుధాత్మ గురించి 16వ అధ్యాయం మొత్తం చెప్పబడుతుంది. ఏంటంటే వీళ్ళు చేయబోయేది గొప్ప యుద్ధం. వీళ్ళు నా రాజ్యాన్ని స్థాపించే గొప్ప సైనికులు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎట్లా విడిచిపెడతా? అందుకు వాళ్ళని తరబిది చేసుకుంటూ వస్తారు. ఈ రోజు నిన్ను నన్ను కూడా అట్లనే తరబిది చేస్తారు దేవుడు ఈ వాక్యాల ద్వారా. చాలా మంది ఏమంటే మీకు థియాలజీ కోర్స్ ఉందా అని చెప్తారు కదా. చాలా మంది మీకు చేసిన చాలా మంది అడుగుతారు ఊర్లో సేవకు వెళ్ళినప్పుడు, ఇది థియాలజీ కదా, ఇది ప్రతిరోజు మనం తరబిది పొందలేమా?
ప్రతిరోజు మనము ఈ వాక్యంలో బలపడతలేమా? ప్రతిరోజు దేవుడు మన ఒకరి ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఎన్నో విషయాలు దేవుడు మనం బయలుపరచలేదా? నా నుంచి దేవుడు నీకు కొన్ని బయలుపరుస్తాడు, నీ నుంచి నేను కొన్ని నేర్చుకుంటాను. ఇది ఆత్మీయమైన విధానం కదా. అందరికీ ఒకటే అందరికంటే కాదన్నాడు. ఆయన ఒక్కొక్క రీతి ఒక్కరి నుంచి మనం నేర్చుకుంటాం. నేనైతే నేర్చుకుంటున్నాను. ఎవరు వాక్యం చెప్పినా కానీ నేను దాన్ని జాగ్రత్తగా ఆలోచించి అందులో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా వాటిని స్వీకరించి దాని ప్రకారం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కొన్ని కష్టంగా ఉంటే అయినా సరే ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే వాక్యం సెలవిచ్చింది కాబట్టి. అప్పుడే కదా నా విశ్వాసం బలపడుతుంది. అట్లనే చూడండి ఇక్కడ ఏం రాయబడింది ఇక్కడ, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు సూచనగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన ఎడల దాన్ని చెయ్యము. చూడండి ఏముంది అక్కడ, ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంట, క్రొత్త మనసు వస్తుందంట. అంటే అంతకుముందు మనసు లేదా? అంటే పాత మనసు అన్నట్టే కదా. అంటే మారు మనసు పొందినప్పుడు పాపాలు క్షమించబడ్డాయి కదా, ఆయన రక్షింపబడ్డాం కదా, బాప్తిసం పొందినాం కదా, అంతవరకు సరిపోతుంది అన్నట్టు వాక్యం అట్లా ఉందా? దేవుని ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో నీ మనసు క్రొత్తదైపోతుందంట. అంటే అనదర్ పర్సన్, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. అంటే పరిశుద్ధాత్ముడే నీలో నివసిస్తాడు. సంపూర్ణంగా నువ్వు ఆత్మలకు కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైందంటే నీ నోటి ప్రవర్తన, నీ 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 తలంపులు, నీ ఆలోచనలు, నీ మాట తీరు అన్ని సంపూర్ణంగా మారిపోతాయి. క్రొత్త మనసు వచ్చినప్పుడు కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే, వేరే అవకాశం లేదు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏమైందంటే నువ్వు బలపడతా ఉంటావు. దేవుడు నీకు ఆలోచనలు ఇస్తా ఉంటాడు. ఎక్కడ నువ్వు తప్పిపోతానో కూడా దేవుని ఆత్మ నేను గద్దిస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ రీతిగా ఆయన అన్నిటిని తరబీదు చేసుకుంటూ ప్రభు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇది ఆత్మీయ జీవితంలో ఇది ఒక ప్రయాణం కదా. కాబట్టి అందుకు ప్రభు ఒక విషయం అక్కడ మనకి అది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 32వ వచనంలో, 16వ అధ్యాయము 32వ వచనంలో చూడండి అక్కడ ఏముంది. అక్కడ 16వ అధ్యాయము 32వ వచనం. చూడండి, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. చూడండి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. అవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. 16వ అధ్యాయం మొత్తం డీటెయిల్ గా మనం అంతగా చూడము, కానీ చాలా విషయాలు ఉంటాయి అక్కడ. అంటే ప్రిపరేషన్, అభ్యంతరాలు వస్తాయి కాబట్టి రాక మానవు. అభ్యంతరాలు వస్తాయి కానీ రాక మానవు, ఖచ్చితంగా వస్తాయి, ఏదో ఒక రూపంగా వస్తాయి. కానీ ఆయన ముందే చెప్తున్నాడు జాగ్రత్త పడమని. ఒకవేళ ఇప్పుడున్న విశ్వాసం నీకు కంచేపు రేపు ఉండకపోవచ్చాను, ఇప్పుడున్న ఆత్మీయ జీవితం రేపు నీకు ఉండకపోవచ్చాను. పరిశీలించుకోవాలి మనం. ప్రభు ముందే హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు. ఒకవేళ ఆయన నిన్ను విడిచిపెడుతున్నావా అది మనం గ్రహించుకోవాలి. నీ విశ్వాసం సన్నగిలిపోతుందా, నువ్వు ఆయన విడిచిపెడుతున్నావా అనే విషయం అక్కడ అర్థం చేసుకోవాలి. ఒక విధానం ప్రభు నేర్పిస్తుంది చూడండి. అప్పుడు ఏమైందైతే, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఇది మనం అర్థం చేసుకున్న విషయం. ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. శిష్యులు విడిచిపెట్టినారు, ఆయన తన సహోదరులు విడిచిపెట్టినారు, అందరు విడిచిపెట్టినారు. ఆయనతో పాటు తిన్న వాళ్ళు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ టైంకి ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభుని అరెస్ట్ చేసిండ్రో అప్పుడు వాళ్ళంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చెదరిపోయినారు మొత్తం అందరు. పేతురు అయితే అసలు యేసు ప్రభు అంటే నాకు తెలియదని 3 సార్లు ఆయన అబద్ధం ఆడింది. చూడండి క్రైస్తవ జీవితంలో ఇలాంటి అభ్యంతరాలు వస్తాయి లేదా? నేను చాలా మందిని చూసినాను. దేవుడు మాకు ఏం మేలు చేసిండో, దేవుడు మాకు ఏం చేసిన అంటాడు. ఎంతకాలం నువ్వు బ్రతుకున్నావు, నువ్వు తినే ప్రతి మెతుకు, నువ్వు అడుగు వేస్తే ప్రతి అడుగులు ఆయనతో లేడా? ఆయన మాట తప్పేవాడు కాదు. నువ్వు మర్చిపోతున్నావు, నేను మర్చిపోతున్నా. ఆయన మాట తప్పడు. నేను విడువను ఎడబైన అన్నాడు. ఆయన మనం విడిచిపెట్టి ఆయన నన్ను విడిచిపెట్టినంటే ఎట్లా? షద్రకు మెషకు అబేద్నెగోల గురించి మనం చూసినప్పుడు ఆయన ఆ రాజు ఒక శాసనాన్ని పెట్టినప్పుడు ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో వాళ్ళ అగ్నిగుణంలో పడేయమని రాజు ఆజ్ఞ. కానీ షద్రకు మెషకు అబేద్నెగోలు ఏం చేసిండు? రాజా
నువ్వు చేసిన ప్రతిమకు మేము మొక్కం. మా దేవుడు ఈ అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని కాపాడటకు సమర్థుడు. అయినా గాని ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా గాని మేము మటుకు నీ ప్రతిమకు మొక్కం. అగ్నిలోకైనా పోతాం కానీ మేము మటుకు మొక్కం. అలాంటి విశ్వాసం ఈరోజు మనకు ఉందా? విశ్వాసమైన వరం గురించి మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. అది విశ్వాసం అంటే వరం. దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మేమటి ప్రభు ఇచ్చిపెట్టాం. ఆయన వాక్యాన్ని మేము తృణీకరించాము, ఆయన ఆజ్ఞ మేము పాటించకుండా ఉండలేము. నువ్వేం చేసుకుంటావు చేసుకో అని నువ్వు చెప్పగలవా? ఒకవేళ దేవుడు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, అసలు నాకు ఏం లేకపోయినా సరే నేను దేవుడిని విడిచిపెట్టను అని నువ్వు చెప్పగలవా? అంత విశ్వాసం మనలో ఉందా? ఒకవేళ మనకుందా? ఈరోజు ఒక దశ వస్తుంది, నీ మెడ మీద కత్తి పెడతాడు, నిన్ను హింసిస్తారు. యేసు ప్రభు దేవుడు కదా, నువ్వు ఒప్పుకుంటే నేను విడిచిపెడతావు అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పటి నుంచే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేనికి భయపడన్నాడు. సమస్య చూస్తేనే భయపడిపోతుంది. నీ విశ్వాసం అంత బలంగా ఉండాల. యేసు ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడ పడమంటే పడిపోతుందంట. ఆవగింజంత విశ్వాసమే, చిన్న విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ పెకిలింపబడుతుంటే, ఈ రోజు అలాంటి కొన్ని వాటిని మనము ఎందుకు వాటిని కూలగొట్టలేకపోతున్నాం? సమస్యలు ఎందుకు కూలగొట్టలేకపోతాం? వాటి మీద ఎందుకు మన విజయం పొందలేకపోతున్నాం అంటే ఆవగింజంత విశ్వాసమే చిన్నదంటే, అందుకని దాంట్లో ఇంకా కొంచెం చిన్నగా ఉంది అవని విశ్వాసం. ఇంకొక గింజ ఉంది, ఆవగింజ కంటే ఇంకొక గింజ ఉంటది. దాన్ని ఏంటంటే తెల్లగా ఉంటది. ఏమంటారు దాన్ని? వస కాదు, చిన్నగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, చిన్న ఇత్తనాలు అనమాట. ఈ ఆవగింజ కంటే ఇంకా చిన్నగా ఉంటుంది. అంత ఉందేమో అంటే ఎంత పర్సెంట్ మన విశ్వాసం ఉంది ఈరోజు? అది మనం పరిశీలించుకోవాలా. చూడండి అక్కడ ఏం చెప్తుండో, మీలో అందరూ నన్ను విడిచిపెట్టిపోతారు, నేను ఒంటరిగా లేని, తండ్రి నాతో పాటు ఉన్నాడు అని. కాబట్టి ఆయన ముందే చెప్పిండు. ఏం చెప్పిండు? చివరికి వచ్చేవరకు 33వ వచనంలో, యోహాను సువార్త 16:33 ఏమన్నాడు? నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీకు సమాధానం కలగాలని. ఒకవేళ నీలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ స్థితిలో సమాధానం లేదేమో, నీ జీవన విధానంలో సమాధానం లేదేమో, నీ ఇంట్లో నీకు సమాధానం లేదేమో. ప్రభు ముందే చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ముందే చెప్పినా కూడా మనం ఇంకా అవిధేతలు పడితే ఆయన అంటే ఏమైనా లాభం ఉంటుందా మనకి? లేదన్నట్టు. చూడండి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఎందుకు? నేను లోకాన్ని జయించి ఉన్నాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా శ్రమలకు సాదృశ్యం కదా. ఇది శ్రమల కాలం. ఈ శ్రమలలో మన విశ్వాసము పరీక్షింపబడతా ఉంటాయి. పరీక్షింపబడాలి కూడా. అప్పుడే నువ్వు ఇంకొక లెవెల్కి ఎదుగుతావు అన్నట్టు. కాబట్టి అలాంటి విధానంలో కూడా యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని ఎంతో నమ్మకంగా చేసిండు ఆయన. అందుకే 17వ అధ్యాయానికి వచ్చేవరకు ఏమంటాడంటే 3వ వచనంలో, 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. చూడండి, ఆయన ఏ పని అయితే ఇచ్చిండో అది సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచిండు. యేసు ప్రభు ఈ లోకంలో కుమారుడుగా వచ్చి. ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకుంటే ఈ రోజు యేసు ప్రభు తండ్రిలాగున్నాడు, నువ్వు నేను కుమారులాగా కుమార్తెలాగా ఉన్నాం. ఆయన ఇచ్చిన ప్రతి పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలంట. ఆ నెరవేర్చే క్రమంలో నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ నువ్వు భయపడడానికి వీలేదు, నువ్వు చలించడానికి వీలేదు. కాబట్టి ప్రతి దశలో కూడా మనకు ఎదురయ్యే ప్రతి వాటి మీద కూడా మనం విజయం పొందాలా. కేవలం ప్రార్థన జీవితం ఇది చాలా ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. కానీ ప్రార్థన అంటే మనం ఏం చేస్తామంటే ఒకసారి నిర్లక్ష్యం చేస్తాం. ఒకసారి నేను కూడా నిర్లక్ష్యం చేస్తాను. సేవ పోయిస్తాం, అలా వచ్చేస్తాం, ఇంటికి అలిసిపోతాము. కొంచెం ఏదో ఒక 5-10 నిమిషాలు చేసుకొని పండుకుంటాం. ఎందుకు? సేవ చేసి ఇచ్చిన సార్లు అన్నట్టుగా కాదు. కనీసం ఒక 1/2 అవర్ అన్నా ప్రార్థన చేయాలని చెప్పారు సెన్సియల్ అన్న చెప్తారు. కనీసం ఒక 1/2 అవర్ అన్నా ప్రార్థన చేయాలి బ్రదర్. ఎందుకంటే నువ్వు అక్కడ పోయి ఆ దుష్టాత్మలని వెళ్ళగొట్టించినావు, వాటి మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటించి వచ్చినావు, వాళ్ళ సమస్యల మీద విజయం పొంది నించుకొచ్చినావు. అవి ఏం చేస్తే అవి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. ఒకవేళ నీకు అలాంటి స్ట్రగుల్ లేదంటే నీతో వాటికి ఏ పని లేదన్నట్టు. నీతో వాటికి ఏ పని లేదు. ఎందుకంటే నువ్వు వాటికి హానిగా లేవు. ఎందుకంటే నీలో ఉన్న ప్రభావం అక్కడ వాటి మీద పని చేయలేదు కాబట్టి అవి నీ దగ్గరకు రావు. అట్లా అర్థం చేసుకుంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్న. చాలా మంది ఏమంటారంటే, చాలా క్రైస్తవులు నేను చూసిన, కొంతమంది క్రైస్తవులు ఎట్లుంటారంటే
కష్టాల పాలవుతూ ఉంటారు. ఎంతో దేవుని మీద భయము భక్తి ఎంతో ఉంటది. వాళ్ళు శ్రమల గుండా పోతా ఉంటారు, కన్నీళ్ళ గుండా పోతా ఉంటారు. అయినా కానీ వాళ్ళు విశ్వాసం కోల్పోకుండా ప్రభు మీద హత్తుకొని ఆయన మీద విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. కొంతమంది క్రైస్తవులు ఎట్లుంటారంటే సుఖానుభవంతో ఉంటారు. అన్ని మంచిగా సమకూలంగా అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని చూసి నువ్వేదైనా పాపం చేసినవేమో, నువ్వేమైనా తప్పు చేసినవేమో, దేవుని దగ్గర ఒప్పుకో బ్రదర్, ఒప్పుకో సిస్టర్ అని చెప్తా ఉంటారు. అంటే ఉండొచ్చు అట్లా కూడా, అవిధేయత వల్ల కూడా మనకు సమస్యలు రావచ్చు. కానీ అతని ఆత్మీయ స్థితి నువ్వు తెలుసుకోకుండా అట్లా మాట్లాడటం కూడా తప్పు కదా. అతని హృదయాన్ని నువ్వు వివేచించాలి కదా. ప్రభా ఎందుకు ప్రభా ఇతను ఇంత కష్టాలు గుండా పోతున్నాడు ప్రభా, ఎందుకు ప్రభా అని యేసు ప్రభుని ఒక వ్యక్తి అడిగింది, ప్రభా ఈడు ఎందుకు కుష్ఠరోగిగా పుట్టిండు, ఈడు పాపం చేసిండా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసినంటే వీడు చేయలేదు, వీడి తల్లిదండ్రులు చేయలేదు, మరి ఎందుకు ప్రభు అంటే దేవుని మహిమ దేవుని క్రియలో వీడు ఎందుకు ప్రత్యక్షపడడానికి వీడు కుష్ఠరోగిగా పుట్టిండు. ఎట్లుంది వాక్యం అంటే నువ్వేం చేయలే, దేవుని మహిమ నీ నుంచి ప్రత్యక్షపరచబడాలంటే ఆయన నిన్ను శ్రమలు కూడా తీసుకెళ్తాను. అది ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటంటే నీ అంతటి నువ్వే కష్టాలు తెచ్చుకొని శ్రమలు గుండా పోతున్నావు, అదొక ఎత్తు. కానీ ఏదైనా కానీ ఏమైంది, కష్టాలు ఉన్నవాడిని నువ్వేం చేయాలి, ఆదరించాలి కదా. కొంతమంది పుండు మీద కారం చూసినట్టు తల్లుతూ ఉంటారు. వాడికి ఆ టైం ఏం కావాలా, ఆదరణ కావాలా, వాడికి ఉపశమనం కలగాల. నువ్వు దేవుని జ్ఞానవంతుడు అయితే, దేవుని సేవకుడు అయితే వాడికి ఉపశమనం కల్పించి వాడి కష్టాల నుంచి ఎట్లా బయట తీసుకోవాలో చెప్పగలవు. కొంతమంది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా, నువ్వు అట్ట చేసినవేమో ఇట్ట చేసావని. ఏబు దగ్గరికి వచ్చిందా లేదా, ఏబు దగ్గరికి వచ్చిండ్రు యవనస్తులు ఇద్దరు వచ్చి ఏబుకు బుద్ధి చెప్తున్నారు. నువ్వు అట్ట చేసినవేమో ఇట్ట చేసినవేమో అని చెప్తుంటారు. ఏబు ముందు అసలు వాళ్ళు పనికిరాని కూడా పనికిరారు వాళ్ళు. కానీ ఏబు ఏం చేసిండు, వాళ్ళని తృణీకరించిండా, సహనంతో ఓర్చుకుంటా లేదా, ఎదురు ఒక మాట మాట్లాడలేదు. కానీ చివరగా దేవుని కోపం వాళ్ళ మీద మండినప్పుడు ఏబే వాళ్ళకు మారుగా ఒక దహన బలి అర్పించి ఆ కోపాన్ని, దేవుని కోపాన్ని తొలగించేసింది యోగి. ఇది దేవుని సేవకు లక్షణం. మనం అట్లా ఉన్నామా? ఇదన్నా కూడా ఇవన్నీ మనకి ఎదురైతే పరిచర్యలో ఎందుకు ఒకరికొకరు సమాధానం ఉండదు. ఎందుకంటే ఈ గుణగణాలు మన లేదు. ముఖ్యంగా నీకు క్రొత్త మనసు లేదు. పరిశుధాత్మ ఉందని చెప్పుకుంటున్నావు కానీ నీకు క్రొత్త మనసు లేదన్నట్టు. ఎందుకు నీ మనసు పరిపరిధాలో పోతుంది, ఎందుకు మన మనసు ఇప్పుడున్న మనసు కంచేపుకి ఎందుకు మారిపోతుందంటే నీలో ఏదో తేడా ఉన్నట్టు. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఎంతో ఆనందమైన జీవితం ఉంటుంది. కష్టాల్లో కూడా నువ్వు పోతున్నావు అయినా కానీ నీకు ఆదరణ ఉంటుంది. ఈ లోకస్తులకు మనకు తేడాన్ని తెలుసా? ఈ లోకస్తులు కష్టాల్లో కూడా పోతూ, శ్రమలో కూడా పోతూ ఏమి అర్థం కాక సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఎలాంటి హోప్స్ ఉండవు, వాళ్ళకి ఏ నిరీక్షణ వాళ్ళకి ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభుని మనం స్వీకరిస్తాడో పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనకు ఆదరణ ఇస్తా ఉంటాడు. నువ్వు కష్టాల్లో పోతున్నా కానీ నీకు ఆదరణ, అందుకే ఆయన ఆదరణ కడతా ఉంటాడు. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలా. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది మనుషులు కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇందాక ఉంది వాక్యం, దిగి వచ్చాను. దిగి ఎప్పుడైతే ఎక్కడి నుంచి వస్తుంది, దిగి దేవుడి నుంచి వస్తుంది. దేవుడే ఆత్మ, ఆయన నీలోకి దిగి వస్తున్నాడు. ఎప్పుడైనా మనం అడిగిన పరిశుద్ధాత్మ దేవ నాలోకి దిగిరా, నీ ఆత్మతోనే నింపు ప్రావు అంటే ఆయన నింపుతాడా లేదా? అపోస్తులు నింపిండు. ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించినాడు. వాళ్ళందరినీ సిద్ధపరుస్తూ ఒంటరిగా విడిచిపెట్టినా కానీ ఏసులో విడిచిపెట్టిండా చెప్పండి? విడిచిపెట్టిందా? ఆయన విడిచిపెట్టలేదు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన 3వ దినం తిరిగి లేచినా కూడా వాళ్ళకి 40 దినాలు ఆయన కనబడిండు. 3 times వాళ్ళకి ఆయన బయలుపరుచుకున్నాడు. ఎందుకు? మళ్ళీ ఎప్పటిలాగా చేపలు పట్టడానికి పోయినారు. అప్పటి వరకు గంభీరంగా సేవ చేసిన వాళ్ళు, మంచిగా అది ఇది చెప్పుకునే వాళ్ళు, చివరికి వచ్చేవరకు ఏమైంది, ఆయన వెళ్ళిపోయింది. ఇక మనకి ఇంకేందిలే, యథావిధిగా పోదాంలే, మళ్ళా అదే పని రొటీన్. నేను చేపలు పట్టడానికి పోతున్నా, వస్తారా మీరు కూడా? నువ్వు పోతే మేము ఎందుకు, మేము కూడా వస్తాం పా అని చెప్పి చేపలు పట్టడానికి పోయినారు. ఏసులో విడిచిపెట్టిండా? కానీ ఆయనని విడిచిపెట్టారు వాళ్ళు. ఏసులో నిన్ను విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదు. నిన్ను కూడా విడిచిపెట్టాడు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. విశ్వాసం, నీ విశ్వాసం పరీక్షింపబడుతుందేమో గ్రహించుకోవాలా. చూడండి, మనం గ్రహించాలా, ప్రతి క్షణం మనం గ్రహించాలా. ఒంటరిగా విడిచిపెట్టే టైంలో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో పాటు ఉన్నాడు. నువ్వు చెప్పగలవు అట్లా? యేసు ప్రభు నాతో ఉన్నాడు, నా తండ్రి, నన్ను సృష్టించిన సృష్టికర్త, జీవం గల దేవుడు నా పక్షంలో నాలో ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలా? ఎవడు విడిచిపెడితే నాకెందుకు? ప్రభు నాతో పాటు ఉన్నాడు, నేను ఒంటరిని కాను అని నువ్వు చెప్పగలవా? అక్కడే ఉంది నీ విశ్వాసం. ఈ లోకమే తారుమారైపోయింది. ఆయన లోక శక్తులు, దుష్ట శక్తులు అన్ని ఏకమైపోయినాయి, అన్ని ఎదురైపోయినాయి. ఆ క్షణం వరకు
రొట్టెలు భుజించిన వాళ్ళు, స్వస్థతలు పొందిన వాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా ఆయన మీద దాడి చేసినారు. ఆయన సిలువేయండి అని చెప్పి ఒక్కసారిగా దాడి చేసినప్పుడు కూడా ఆయన బాధపడలే. ఎందుకు? ఇది దేవుని చిత్తం నెరవేరాల. మనం అనుకుంటాం అట్లా, కానీ దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి కదా. ప్రభా నాకు ఎందుకు ప్రభా అన్నప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలా. అది ఎవరికి ఇష్టం ఉండదు. అది ప్రార్థనలో కూర్చొని నువ్వు అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. లేకుంటే ఒక సేవకుడు ద్వారా నీతో మాట్లాడతాడు. అది నువ్వు వినాలా, జాగ్రత్తగా వినాలా. మా ఇంటికి ప్రార్థన మీటింగ్కి వచ్చినారు, వాక్యంలో చెప్తున్నారు, గ్రూప్ లో వాక్యం చెప్తారు, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, దేవుడు ఏం మాట్లాడతాడు ఈ రోజు నాతోటి. అప్పుడు మనం ఏం చేయాలా? చెవు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనం వింటాం. ఎందుకు? చెవి గలవాడు వినులు కాకంటే ఏమంటే చెవులు అందరికీ ఉన్నాయి, వినేది ఒకటి ఇద్దరే వింటారు, మిగతా మంది పెడ చెవిని పెడతారు అన్నట్టు. ఎట్లా వస్తుంది నీకు ఆశీర్వాదం చెప్పు? నీ విశ్వాసం ఎట్లా బలపడుతుంది? నువ్వు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు, నువ్వేం ప్రార్థన చేసినావు, దేవుడు నీకు ఏం మాట్లాడుతుండు? ఆయన స్వరం కొరకు మనం ఎదురు చూడాలా లేదా? ఈ రోజు చూడరు. అంత ఓపిక కూడా మనుషులకు లేదు. ఎందుకనంటే ఐహికమైన విచారాలతో కొట్టుకొని పోతున్నావు. నువ్వు చెప్తే నేను వినేది ఏందని ఒక తత్వం అనమాట మనుషులు. ఏదైనా స్వరం వినిపిస్తుందా? క్లియర్గా ఉందన్న. చూడండి, ఇది దేవుని చిత్తం. చూడండి, దేవుని విధానం ఎట్లుందో మనం అర్థం చేసుకోకపోతే కష్టం కదా. దేవుడు నాతో ఏం మాట్లాడుతుండో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువు అన్నాడు, నా యందు మీకు సమాధానం ఉన్నట్లు నేను మీకు ముందే చెప్తున్నాను అన్నాడు. లోకంలో మీకు శ్రమ అన్నాడు. కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. ఏంటంటే చూడండి, విశ్వాసాన్ని ప్రాక్టికల్లో పెట్టాలంటే, లేకుంటే విశ్వాసాన్ని పాటించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది బ్రదర్, సిస్టర్స్ అందరు కూడా, మనం అందరం కూడా. ఏందో త్యాగం అంటే నీ సంపూర్ణంగా నీ కొంత టైం దేవుడికి నువ్వు కేటాయించాలా. ఎన్ని ఎడబాట్లు గురైనా, ఎంత ఒంటరితనానికి ఉన్నా కానీ, ఒంటరితనం అంటే చాలా ఇష్టం. యేసు ప్రభువు ఒంటరిగానే జీవించింది. ఆయన ప్రార్థన జీవితం ఏం తెలుసా? ఆయన ఖాళీ సమయంలో అంత బిజీ షెడ్యూల్ కూడా, బిజీగా ఉండి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించేవాడు. ఏకాంతంగా ప్రార్థించేవాడు. ప్రతి దాంట్లో ఆయన ప్రార్థించాడు. అపోస్తుల పేర్లు పెట్టక ముందు ఆయన ప్రార్థన చేసి వచ్చిండు ఆయన. ఎందుకు? తండ్రితో అంత సమాధానంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ రోజు దేవునికి నీకు ఎలాంటి సంబంధం ఉంది? నువ్వు ఒంటరిగా కావు. ఎప్పుడంటే తండ్రి నీతో ఉంటే నువ్వు ఒంటరి కావు. ఒకవేళ యేసు ప్రభు నీకు తోడున్నాడా, నువ్వు ఆయనతో సన్నిహితంగా ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఎలాంటి సంబంధం కలిగి ప్రభుత్వం ఉన్నాం. మన ప్రార్థన జీవితంలో ఎలాంటి విధానాలు వస్తున్నాయి, దేవునితో మనకు సంబంధం ఎట్లుంది? ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం ఈరోజు నీకు నాకుందా? ఇది మనం పరిశీలించుకోవాలి. ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఈరోజు నీకుందా? సమస్యలు చూసి నువ్వు పెడదారి పడుతున్నావా? సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావా? ఏదొచ్చినా కానీ అది మన మంచికే కదా. కష్టాలు రావటం మన మంచికే. ఎందుకంటే ఈ కష్టాలు నీకు ఒక లెసన్ దేవుడు నేర్పిస్తాడు. తర్వాత నీ విశ్వాసం బలపడుతుంది, నీకు జ్ఞానం కూడా వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం మనం, ఏమని? ఇది ఎట్లా తప్పించుకోవాలో ప్రభావ, ఏంది ప్రభావ, ఎన్నెన్నో ఆలోచన తలంపులు వేస్తూ ఉంటాం. అదే కష్టాలు రాకపోతే నువ్వు అట్లా ఆలోచిస్తావా? ఆలోచించాలి. ఎందుకు? నీకు ఎంత జ్ఞానం ఇచ్చిండో మనకు తెలియదు. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో పెట్టిండంట. ఎప్పుడు వాడుకుంటే మనం అది తెలుసు, మన తరం కూడా సరిపోదు. కనీసం తరంలో ఉన్నప్పుడైనా కొంతనా మనం తెలుసుకోవాలి కదా. ఏందా జ్ఞానము? ఆయన గుర్చిందే. కొత్తగా ఏముందాడా? ప్రభుని తెలుసుకోవటమే జ్ఞానం. అని ఎలాంటి దేవుడు ఏం చెప్పాడని తెలుసుకోవటమే జ్ఞానం అన్నట్టు. అదంతా ప్రభు మన హృదయంలో పెట్టిండు. దాన్ని మనం హృదయంలో పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో పరిగెత్తాం, ఏమేమో చేస్తాం, ప్రయోగాలు చేస్తాం, ఏమి కాదన్నట్టు. అందుకు చూడండి, ఈ ప్రయాసంలో చూడండి, పక్షిరాజు గురించి మనం చూస్తాం. ఈ పక్షిరాజు అనేవాడు గ్రద్ద అంటారు కదా, అది ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతుంది, ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. మేఘాలతో వాటిని చీల్చుకొని వెళ్ళిపోతుంది పైకి. ఎంత తుఫాన్ వచ్చినా కానీ అవి బెదరదన్నట్టు, ధైర్యంగా ఎదుర్కోగలదన్నట్టు. అట్లా మనం ఎదుర్కోవాలి. పక్షిరాజు అంటే యెహోవా దేవునికి సాదృశ్యం. పక్షిరాజు పిల్లలం మనం. నువ్వు కూడా పక్షిరాజువే. నీ స్థితి అక్కడ ఉన్నత స్థితి, నువ్వు కింద ఉండటానికి వీల్లేదు. కాబట్టి చూడండి, ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఒక యుద్ధ వీరుడు, ఒక ఉపమాన రీతికి మీరు అర్థం చేసుకోండి. ఒక యుద్ధ వీరుడు అంటే ఒక వేటగాడు ఒక రోజు వేటకెళ్ళిండు. వేటకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అతడు ఆ పక్షిరాజు గూడు నుంచి ఒక పిల్ల కింద పడిపోతుంది. కింద పడిపోయి అది కొట్టుకుంటా ఉంటే
ఈ వేటగాడు ఏం చేస్తాడంటే ఆ పక్షిరాజు పిల్లని ఏం చేస్తాడు, తీసుకుని ఇంటికి తీసుకొస్తాడు. చిన్న పిల్ల. అప్పుడు తన కోడి దగ్గర కొన్ని కోడి పిల్లలు ఉంటాయి. అయితే ఈ పిల్లని తీసుకెళ్లి ఆ కోడి పిల్లలతో కలిపేసాడు. ఇది వాడితో పాటు పోతుంది, ఆ కోడి దగ్గర పనుకుంటుంది, వస్తుంది, పోతా ఉంది. కొంతకాలం కొన్ని రోజులు అటు గడిచిపోతా ఉంటే ఈ కోడి పిల్లలకి దానికి కొంచెం తేడా కనిపిస్తుంది. అప్పటి వరకు అతనికి కూడా తెలియదు అది పక్షిరాజు పిల్ల అని. తర్వాత తెలిసింది. ఏం తెలిసింది తర్వాత? నీ స్థానం ఎక్కడ ఉంటది? పక్షిరాజు ఎక్కడ ఉంటాడు? కింద ఉంటాడా? పైన ఉంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక దశలో నువ్వు ఆ కోడి పిల్లల దగ్గర నువ్వు ఉన్నావు. తర్వాత నువ్వేం చేయాలా? ఉన్నత స్థితికి ఎగరాల. తర్వాత ఒక పక్షిరాజు పైన పోతా ఉంటే అప్పుడు గ్రహించింది. ఆ పక్షిరాజు ఇది ఒకేలాగా ఉంది. అంటే నీ స్థానం ఇక్కడ కాదు, నువ్వు అక్కడ, నీ స్థానం పైన అన్నప్పుడు అది ఎగురుకుంటా పైకి వెళ్ళిపోయింది. ఆత్మీయ జీవితం కూడా అంతే. నీ స్థానం ఎక్కడుంది ఈరోజు? నువ్వు భూ సంబంధంగా ఉన్నవా, పరలోక సంబంధంగా ఉన్నవా? కాబట్టి భూ సంబంధాలుగా ఉంటే మనకి ఈ లోకంలో ఏం కూడా అర్థం కాదు. నువ్వు పైన ఉన్నప్పుడే నీకు అన్ని కనిపిస్తా ఉంటాయి, సమస్తం తేడా కనిపిస్తాయి. అందుకు మనము అన్న చెప్తూ ఉంటాడు కదా, సియోను పర్వతం మనం ఎక్కాలని ప్రయాసపడుతున్నాం. 2 నెలలు టైం ఇచ్చిండు ఆయన, ఛాలెంజ్ ఇచ్చాడు. 2 నెలల్లో మీరు సియోను పర్వతం ఎక్కాలంటే ఇది కష్టమే. సియోను పర్వతం ఎక్కాలంటే ఈజీ కాదు కదా. సరే 2 నెలలకు ఎక్కిపోయినా కనీసం 4 నెలలకైనా ఎక్కుతాం కదా. ప్రయాసం అయితే ఉండాలి కదా, ఆసక్తి అయితే ఉండాలి కదా. ఎందుకు? ప్రతిదీ మనము వాక్యాన్ని అంత ఛాలెంజింగ్ గా తీసుకున్నప్పుడే మన విశ్వాసం బలపడుతుంది, మన ఆత్మీయ స్థితి కూడా మెరుగుపడతా ఉంటుంది అన్నమాట. కాబట్టి చూడండి, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళిండు, ఏకాంతంగా వెళ్ళిపోయింది కదా, అంటే ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగానే జీవించాడు. శిష్యులు తనతో పాటు ఉన్నా కానీ తండ్రితో ఏకాంతంగా ఆయన సమయం గడిపిండు ఆయన. కాబట్టి చివరిగా ఒక వాక్యాన్ని చూసి నేను ముగిస్తా. చూడండి, దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళు ఉండాలంటే కొన్ని ఒంటరి జీవితం నీకు ఎంతో అవసరం. అంటే ఏకాంతంగా నువ్వు తండ్రితో నువ్వు సమాధానం కలిగి ఉండాలా. అంటే నీ అంతటా నువ్వు రిక్తునిగా చేసుకొని ఆయన సన్నిధికి రావాలా. నా వల్ల కాదు ప్రభా, నేను నిస్సాయితిని ప్రభా, నా గొప్పతనం నాలో ఏం లేదు ప్రభా, ఇంతకాలం ఎక్కడెక్కడ ఏమేమో ప్రయత్నాలు చేసినాం ప్రభా, మానవ ప్రయత్నాలు అవన్నీ విఫలమైపోయినాయి ప్రభా, ఇప్పుడు నా వల్ల కాదు ప్రభా అని నీ అంతట నువ్వే ఆయనకు సరెండర్ కావాలా ఆయన సన్నిధిలో. అలాంటి వాళ్ళే దేవుడికి ఎంతో ఇష్టం అన్నట్టు. కాబట్టి మోషే సీనాయ పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు ఆయన దేవునితో సమయం గడిపిండు. ఆయన ఒంటరి జీవితమా కాదా? తండ్రితో సమాధానం గడిపి దేవునితో సమాధానం గడిపిండు. 40 సంవత్సరాలు మోషే ఒంటరిగా ఉన్నాడు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు అంటే విడిచిపెట్టాను కాదు, దేవునితో సంబంధం. తండ్రి మీరందరూ విడిచిపెట్టారు నన్ను, కానీ నేను ఒంటరి కానని యేసుప్రభు ఏం చెప్పిండు? అట్లనే సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని ఇచ్చిన తండ్రి ప్రేమ మన ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఎందుకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోము? నువ్వు ఆయనతో సన్నిహితంగా లేకపోతే నువ్వు ఒంటరివాడివైతే ఏమవుతుంది? నువ్వు భయపడిపోతావు. నీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ నువ్వు ఎవరు నేను కాపలేవు. కానీ యేసు ప్రభువుతో పాటు తండ్రి ఉన్నాడా లేదా? నేను ఒంటరిగా లేని తండ్రి నాతో పాటు ఉన్నాడు అన్నాడు. అట్ట నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఇది కష్టమే. ఇది అపోస్తలుడైన పౌలు దేవుని దర్శనం చూసిండు. ఆయన దర్శనం చూసి ఆయన ఏం చేసిండు తెలుసా? ఒంటరి జీవితం అరేబియా ఒక స్థలానికి వెళ్ళిండు. గమలీయేలు అనే బైబుల్ టీచర్ దగ్గర నేర్చుకున్నాక కానీ ఆయన ఏం చేసిండు? నేర్చుకుంటే సరిపోదని చెప్పి అనుకుంటామా? ప్రార్థన జీవితం మనకు అవసరం లేదా? ఇక్కడి నుంచి వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం, కానీ ప్రార్థన అవసరమా లేదా? కానీ పౌలు ఏం చేసిండు చూడండి, దేవునితో ఏకాంతంగా ఉండటానికి అరేబియా ఎడారిలోకి పోయి ఏకాంతంగా అతను ప్రార్థించిన, ప్రభుత్వ సన్నిహితం కలిపింది. ఎన్నో విషయాలు ఆయనకు బయలుపరచబడ్డాయి. తర్వాత ఆయన సేవలు ఆరంభించడం మనం చూస్తే ఎక్కడ చూస్తే ఇది గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఏముందంటే, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకును యెరూషలేములో వారి యొద్దకు నేను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చి తిని. ఎందుకు వెళ్ళిండు ఆయన అరేబియా ప్రాంతానికి? ఏకాంతంగా దేవునితో సంబంధం కలిగి ఏకాంతం ఉండడానికి వెళ్ళిండు ఆయన. కాబట్టి ఒంటరి జీవితం అనేది ఆ ఒంటరితనమే దేవుడికి నిన్ను ఏకం చేస్తాడు. 10 మందిలో ఉంటే నువ్వు ఆయన నీకు ఏకం రాలేదు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఒంటరితనాన్ని ఆయన కోరుకున్నాడు. అందుకే అబ్రహాంతో చెప్పిండు, నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చి అబ్రహాము నేను ఆశ్రయిస్తాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అప్పుడే మనకు అర్థం కావాలని. కాబట్టి అప్పుడు ఏమైందంటే
నీ అంతటా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అంటే ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం అనేది నీలో అభివృద్ధి పరుస్తారు అనమాట. అప్పుడు నువ్వు ఇతరులకి విశ్వాసులకు మాదిరిగా నీ విశ్వాసం ఒకరికి మాదిరిగా జీవిస్తా అది కలుగుతుంది అన్నట్టు. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. చూడండి, ఇతరులు వ్యక్తిగత విషయంలో కూడా వాళ్ళకున్న విశ్వాసం ఎట్లుంది, నా విశ్వాసం ఎట్లుంది, నేను ఎందుకు అట్లా ఉండలేకపోతున్నానే ఆ భావన మనలో కలుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు తెలుసా? వాక్యంలో మనం బలపడ్డప్పుడే. ఆ రీతిగానే చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడే గాని మనం దేవునికి దగ్గర కాలేం. ఎందుకన్నప్పుడు చూడండి, యాకోబు ఒంటరి అయిపోయినా లేదా? యాకోబు ఒంటరి అయిపోయి బేతేలు అనే ప్రాంతంలో వచ్చి ఆయన ఒంటరితనంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అందరు విడిచిపెట్టి అన్న తరుముతున్నాడు, భార్య పిల్లలు అందరు విడిచిపెట్టేసి ఒక్కడే పరిగెత్తుకొని ఇచ్చి ఒంటరి జీవితంలో ఉంటూ అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పటి వరకు వచ్చిండా? రాలేదు. ఈ ఒంటరితనమే నువ్వు ఉన్నప్పుడే ఆయన నీతో సహవాసం కలిగి నువ్వు జీవించగలవు. ఇది మనం కోరుకోవాలా. ఒంటరితనం అంటే అందరు విడిచిపెట్టుకోమని కాదు. ఏకాంతంగా నువ్వు తండ్రితో నువ్వు ఏకం కావాలా. యేసు చెప్పిన సత్యం అదే, ఆయన నేర్పించిన విధం అదే. అందుకు ఆయన భయపడలేదు. ఆయన ఏం భయపడలేదు. శిష్యులు భయపడి వెళ్ళిపోయినారు, కానీ ఆయన భయపడలేదు. ఎందుకు తెలుసా? తండ్రి ఆయనతో పాటు ఉన్నాడు. ఈ రోజు నీతో పాటు కూడా తండ్రి ఉన్నాడు. యేసు ప్రభువే తండ్రి. ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీతో మాట్లాడుతాడు ఈ క్షణం. అది గ్రహించాలా. కాబట్టి మన విశ్వాసాన్ని మనము ఎక్కువ చేసుకోవాలా. బాప్తిసం ఇచ్చి యోహాను ఆ రీతిగానే యోహాను భక్తుడు కూడా పద్మాసు దీపంలో ఆయన పడేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితన్నప్పుడే ఆయన ప్రకటన గ్రంథం రాసింది. దేవునితో ఏకమైపోయాడు. ఒక బాప్తిసం ఇచ్చి యోహానే కాదు, యోహాను భక్తుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈ ఒంటరితనంలో నువ్వు ఆయనను అభ్యంతర పడడానికి వీల్లేదు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలా. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టం ఉండలేదు. విశ్వాసం వల్లే మన రాజ్యంలో జయించగలం. కాబట్టి ఆ విశ్వాసము మనలో పరిపూర్ణం కావాలంటే మనం ఏం చేయాలా? దేవుని వాక్యంలో మనం బలపడాలా. నీకు వచ్చే ప్రతి దాని మీద విజయం పొందాలా. ఒక్కొక్క బలహీనత ఒకప్పుడు నాకు ఉండేది. భయంకరమైన కోపం ఉండేది నాకు ఒకప్పుడు. ఎలాంటి కోపం అంటే మంచిని చంపేసేంత కోపం అన్నట్టు. ఎందుకో తెలియదు, ఎవరికోరో తెలియదు, ఎందుకో తెలియదు నాకు. కానీ మా ఫ్యామిలీలో చాలా మందికి ఉంది ఆ కోపం. నాకు తెలుసు, కొంతమంది విజయం పొందినా, కొంతమంది విజయం పొందలే. ఎందుకంటే నేను తెలుసుకున్నా, మా నాన్నకి అట్లా కోపం ఉండేదంట, మా తాతకి అట్లా కోపం ఉండేదంట. అదొక ఆత్మ. అది ఆ ఆత్మ మనసును పీడిస్తూ ఉంటుంది అన్నమాట. దానికి చాలా డేంజరస్ స్పిరిట్ అది. అయితే ఆ రక్షణ పొందిన కొత్తలో 4 సంవత్సరాలు పట్టింది నాకు. అది దాని నుంచి నేను విడుదల పొందే వరకు. ఆ కోపం ఎట్లా పోలా? రక్షణ పొందినా అన్నీ ఉన్నాయి, కానీ మార్గం లేదు. ఎప్పుడైతే నేను పరిశుధాత్మ అభిషేకం నేను పొందుకున్నానో అప్పటి నుంచి నా మనసు సంపూర్ణంగా పూర్తిగా మారి. ఇందాక చూసిన వాక్యం, క్రొత్త మనసు వచ్చింది. అంటే అంతకుముందు లేదా? మారు మనసు పొందినా కదా అంటే మారు మనసు ఉంది. నీ మారు మనసు కూడా సంపూర్ణత కావాలి కదా. ప్రతిదీ సంపూర్ణం కావాలా. అది పాయింట్ అన్నట్టు. నీ రక్షణ నువ్వు సంపూర్ణం చేసుకోవాలా. నీ తలాంతును సంపూర్ణం చేసుకోవాలా. నీ ప్రార్థన జీవితం సంపూర్ణంగా చేసుకోవాలా. దేవునితో ఇచ్చే సమయాన్ని ఇంకా నువ్వు సంపూర్ణంగా అభివృద్ధి పరచుకోవాలా. ప్రతిదీ. కాబట్టి నువ్వు ఏ బలహీనతలో నువ్వు ఉన్న దాని మీద విజయం పొందాలా. ఎక్కడ నువ్వు వీక్నెస్ కొన్నావో దాని మీద విజయం పొందాలా. అప్పుడే ఎప్పుడు నువ్వు పొందుతావు అంటే ఆయనతో నువ్వు ఏకమైనప్పుడు. యేసు ప్రభు ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ ప్రార్థనలో ఉండేటోడు. పొద్దున రాత్రి అంతా ప్రార్థన. కొంచెం టైం దొరికితే ప్రార్థనలో కూర్చుంటాడు. ఈ రోజు మనం అట్లా చేస్తానంటే చాలా తక్కువ. పోయి నువ్వు చేస్తున్నావు బ్రదర్ అంటే నేను అట్లా చేస్తలేను, నాకు ఇచ్చిన సమయం చేస్తున్నా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయనలో మనం సంపూర్ణంగా ఏకం కావాలా. అప్పుడు సంపూర్ణంగా ఆయనలో మనం ఇమిడిపోతే కానీ అప్పుడు కానీ మన సీయోను పర్వతం ఎక్కలేము. కాబట్టి శుద్ధమైన హస్తాలు, శుద్ధ హృదయము, కపటం లేని జీవితము, వ్యర్థమైన ప్రమాణాలు, ఇవన్నీ కూడా మనల్ని తొలగించుకుంటే గానీ అప్పుడు కానీ మన సంపూర్ణకి ఎదవన్నాడు. అందుకే పౌలు అన్నాడు, సంపూర్ణ ఒకటకు సాగిపోదాం అన్నాడు. అంటే అప్పుడు పౌలు కూడా సంపూర్ణం కాలే. అంటే ఇప్పుడు మన సంపూర్ణంగా లేదు, నేనైతే సంపూర్ణంగా లేదు, సంపూర్ణ అవుటకు నేను సాగిపోతున్నా. ప్రతి దాని మీద విజయం పొందుకుంటూ అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అప్పుడు నువ్వు సింహాసనం, లేకుంటే నీకు సింహాసనం లేదు. జయించిన వాడే సింహాసనం మీద అర్హత. యేసు ప్రభు పక్కన కూర్చొని అర్హత నీకు నాకు ఉండాలంటే నువ్వు జయించాలా. ఏమి జయించకుండా నాకు పరలోక రాజ్యం సింహాసనం కావాలంటే ఆయన ఇవ్వడు. నువ్వు ప్రజలుగా ఉండిపోతావు. పాలించే రాజులు వేరేలాగా ఉంటారు. అక్కడ రాజులు పరిపాలన చేసేవాళ్ళు అంటే ప్రజలు ఉండాలి కదా. అక్కడ నువ్వు ఆ ప్రజల్లో ఉంటావా, రాజులాగా ఉంటావా? కాబట్టి ప్రతి దాని మీద విజయం పొందాలా. శత్రు గవిని స్వాధీనపరచుకో. ఈ ఒంటరితనాన్ని యేసు ప్రభు ఆయన రిక్తునిగా చేసుకొని
తండ్రితో సహవాసం కలిగి జీవించండి. మన ప్రభుతో మనం సహవాసం కలిగి ప్రార్థనలో గడిపినప్పుడే గాని రాబోయే దినాలు ఏం జరగబోతుందో అవి మనకు దేవుడు బయలుపరచండి. ప్రార్థన జీవితం లేకుంటే ఏది కూడా బయలుపరచబడదు. ఒక్కసారి మనం మోకాళ్ళ మీద ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఇతరుల గురించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అవన్నీ కూడా దేవుడు మనకు ఆత్మ ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీద ప్రార్థనలో కూర్చొని ఆరాధనలో వర్షిప్లో ఉంటామో, ప్రార్థనలో ఉంటామో, అప్పుడు దుష్ట శక్తులు కూడా అవి ఉలిక్కి పడతా ఉంటాయి. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన ఆరంభిస్తే భయం అన్నట్టు. కాబట్టి ప్రార్థనలో మనం ఎక్కువ బలపడాలా. ఒంటరి జీవితం అంటే ఏకాంతంగా ప్రభుతో మన సావాసం కలిగి ఉండాలి. నీకు ఎంతో సమయం ఉంటది కదా. చాలా మంది ఇళ్ళ దగ్గర ఉంటారు, ఇళ్ళ దగ్గర ఉంటారు చాలా మంది. కానీ కనీసం ఒక 2 గంటలు కూడా, 1 గంట కూడా ప్రార్థన చేయరు. కానీ అందరికీ ఉపన్యాసాలు ఇస్తాం, నీతులు చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది నేను చూసిన అలాంటి వాళ్ళని. కాబట్టి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? ప్రవ్వా, వీళ్ళలాగా నేను వద్దు ప్రవ్వా, వీళ్ళు ఏం చేయరు కానీ చెప్తా ఉంటారు. కానీ నేను అట్లా ఉండొద్దు ప్రవ్వా, నేను ప్రార్థన చేసుకొని ప్రవ్వా వాళ్ళని అట్లా మార్చు ప్రవ్వా అని ప్రార్థన చేస్తా. ఎందుకు? అది చాలా డేంజరస్ అన్నట్టు. ఎందుకు అది ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నట్టే నీ పరిస్థితి ఎందుకు చూసుకొని అర్థం అన్నట్టు. అప్పుడు మనం జాగ్రత్త పడతాం. అబ్బా అట్లా ఉండొద్దని. లేకుంటే వాళ్ళు అట్లా ఉన్నారు మనేంది అంటే కాదన్నట్టు. కాబట్టి రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి సిద్ధపాటు కలిగి యేసు చెప్పిండు, మిమ్మల్ని సమాజం నుంచి వెలివేస్తారు, భయంకరమైన కష్టాలు, సమస్యలు, శ్రమల గుండా మనం పోక తప్పదు. కానీ మనం తప్పించుకుంటాం, వాటి మీద విజయం పొందుతాం. మనం యుద్ధం యెహోవాదే, ఈ యుద్ధం నువ్వు నేర్చుకోవాలా. నువ్వు అడగాల, ప్రభువా నాకు యుద్ధాన్ని నేర్పించు, ఈ సమస్య నేను విజయం పొందాలా. ఎందుకంటే రాజ్యాలను జయించాలంటే నీకు యుద్ధ వీరుడిగా నువ్వు తయారు కావాలా. ఆయన ఆత్మశక్తి నీకు అవసరం. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మ సమూహంతో. అందుకొరకు మనం అడగాల. అంత్య దినంలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి ఆయన పరిశుధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఆయన ఆత్మతో నింపబడి సంపూర్ణంగా మ్యూట్ లో ఉన్నారు బ్రదర్ మీరు. ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలా. తర్వాత యేసు ప్రభు నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. నీ కొరకు ఆయన ప్రార్థించాడు, ఆయన ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన యోహాను సువార్త 17:21 ఉంది. ఆయన ప్రార్థన మన గురించి చేసిండు. తర్వాత మన సేవలో పరిచయలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేసిండు ఆయన. మనం అట్లా ప్రార్థన చేయగలమా? ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. కాబట్టి వాటి అన్నిటి మనం నేర్చుకోవాలా. ఆయన వాక్యానికి సంపూర్ణంగా విధేయత సమర్పించుకొని మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా మార్చుకొని విశ్వాసాన్ని మనుషుల హృదయంలో మనము స్థిరపరచాలా. మనలో విశ్వాసం ఉంటే కదా ఇతరుల జీవితంలో స్థిరపరచగలం. కాబట్టి మన విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయన కొరకు నాజీరు చేయబడ్డ జీవితంలో మనం ముందుకెళ్తూ అనేక జీవితాలలో విశ్వాసాన్ని మనం నింపాలా దేవుని వాక్యం ద్వారా. అనేకులు ఈ చివరి కాలంలో సలారిపోయిన జీవితాలు ఉంటాయి, కానీ వాళ్ళలో విశ్వాసాన్ని నింపాలా. వాళ్ళ సమస్యలు కూడా అలిసిపోయి ఉంటారు, పడిపోయి ఉంటారు. నువ్వేం చేయాలా? కాలుకు కాలు కావాలా, వాళ్ళ కాళ్ళకు నీ కాళ్ళలాగా నడిపించాలా. వాళ్ళ చూపులు దేవుని చూడలేని స్థితులను ఆయన కార్యాలు చూసి కూడా గుడ్డి వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళ కళ్ళకు నువ్వు కన్నుల్లాగా ఉండాలి. ఏబు పత్రికలో ఉంటది, ఏబు గ్రంథం ఉంటది 29వ అధ్యాయంలో. నేను కుంటి వారికి కాళ్ళనైతిని, గుడ్డి వారికి చూపునైతిని అంటాడు యోబు. ఆ రీతిగా దేవుడు మనల్ని నిలబెడతారని ఆయన ఆశిస్తున్నాడు. అలాంటి పరిచయలో ప్రభు మనం పోవాలని. తర్వాత నువ్వు అనుకోవచ్చు ఎప్పుడు కూడా, నేను ఒంటరిని కాదు. ఈ రోజు నువ్వు తీర్మానించుకో, యేసు ప్రభు నాతో పాటు ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఈ లోకమే తల్లకిందులైనా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు విడిచిపెడతాడు తెలుసా? నీలో పాపం ఉంటే అవిధేయతను విడిచిపెడతాడు. కానీ ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర అది తెలుసుకుంటావో సత్యము, అప్పుడు నువ్వు ఆయన విడిచిపెట్టావు. అది తెలుసుకుంటేనే కదా నిన్ను విడువనే ఎడబాయని అన్నాడు. ఆయన చెప్పిన వాగ్దానానికి నువ్వేం చేయాలి? దానికి కనెక్ట్ కావాలా. ఒక చైన్ లాగా అయిన ప్రేమ తెలుసా? ప్రభా నేను నిలబడి ఎడబాయని ప్రభా అన్నాడు. ఆ శద్రకు మెసేజ్ అదినుగోలు చెప్పినట్టు. అట్లా మన విశ్వాసాన్ని బలపరుచుకొని అప్పుడే కానీ మనం ఈ ఒంటరితనంలో ఈ లోకంలో వాటన్నిటి మీద జయించగలరు. ఎందుకంటే ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడ్డవాడు. సైతాన్ అంత ఈజీగా నేను విడిచిపెట్టాడు. వాడు నీకు అనేకమని కల్పిస్తాడు, ఆర్థిక నేను కొడతా ఉంటాడు.
కొట్టిండను ఒక దశలో. ఎన్నో సమస్యలు ఎన్నో వచ్చినాయి. అయినా కానీ సరే నేను ఎప్పుడు కూడా భయపడలే. ఎంతో మంది అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని. ఎంతో మంది సేవకులు అవమాన రీతిగా మాట్లాడే ఒక దశలో. అయినా సరే నేను ప్రభుని విడిచిపెట్టలే. ఆ విశ్వాసమే నన్ను బలపరిచి ఈ రోజు నిలబెట్టింది. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నాను. ఒకటి పోయినాక ఒకటి ఎన్నో ఎదుర్కొన్నాను. అయినా కానీ నేను ఎప్పుడు కూడా విశ్వాసం సన్నగిలిపోలే. నేను ప్రార్థిస్తా, ప్రభువా నాకు విశ్వాసమైన వరం కావాలా. విశ్వాసం ఉంది. ఆ వరం ఎప్పుడైతే వస్తుందో నువ్వు చెల్లించవన్నట్టు. అది ఆ వరం కొరకు మనం ప్రయాసపడాలా. నువ్వు అనుకోవాలా ఎప్పుడు నువ్వు ఒంటరిగా లేను. ఇవన్నీ దేవుడు కూడా నిన్ను తరిపి చేయనీకే, నిన్ను సంపూర్ణంగా నిలబెట్టడానికి ఒక ముఖ్యమైన ఒక మహిమగల పరిచర్య కోసం దేవుడు మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలంటే యేసు ప్రభులాగా తండ్రితో మన సహవాసం కలిగి ప్రార్థన జీవితం మనం ముందుకెళ్తూ ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాం. అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. మన మనసులో మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవానికి ఎంతో వందనాలైనా. ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ. నైనా మీరు ఒంటరిగా ఓ ప్రభా ఉన్నారు ప్రభా, కానీ నేను ఒంటరిగా లేనన్నారు. అందరు విడిచిపెట్టినారు ప్రభా. ఈ లోకం మమ్మల్ని విడిచిపెట్టినా గానీ, ఈ లోకమే తల్లకిందులైనా గానీ ప్రభా, మేమేమట్టు మేము విడిచిపెట్టాం ప్రభా. ఎందుకంటే మీరు మాకు వాగ్దానం చేసినారు ప్రభా. నేను విడువని ఎడబాయనన్నారు ప్రభా. ఆ గెస్తమైన తోటలో ప్రభా మీరు కుమారుడుగా ఉన్నప్పుడు ప్రభా, తండ్రి నాతో పాటు ఉన్నాడు, నేను ఒంటరిగా లేనన్నారు. ఆ మాదిరి మీరు మాకు చూపించినారు నైనా. ఈ సమయకాలంలో, ఈ కష్టకాలంలో, ఈ లోకమైన విధానంలో ప్రభా మేము ఉండగా మేము ఒంటరిగా లేం ప్రభా. మీరు మాతో పాటు ఉన్నారు. మమ్మల్ని తరిపి చేస్తున్నారు ప్రభా. రీతిగా తండ్రి మాకున్న ఇక విశ్వాసం ఇప్పుడు సరిపదు ప్రభా. మా విశ్వాసాన్ని ఇంకా ఫలభరితం చేయండి, ఇంకా సంపూర్ణంగా మార్చి మీ రాజ్య స్థాపన కొరకు మేము నిలబడి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బలమైన సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. ఇటు వాళ్ళందరూ మీరు ఆస్వాదించండి. ప్రతి ఒక్క హృదయంలో మీకు వాక్యాన్ని స్థిరపరచండి, విశ్వాసంలో బలపరచండి. ఓ ప్రవ్వా మీతో సహవాసం కలిగి, ఏకాంతం కలిగి ప్రవ్వా, ఏకాత్మ కలిగి, మీతో సహవాసం కలిగి, మీకు మాదిరిగా ప్రవ్వా మేము ప్రార్థనలో మీతో ఏకీభవించే ప్రవ్వా మేము మీకు రాజ్యాన్ని స్థాపించాలా ప్రవ్వా. ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు చెప్పాలనుకున్నారు ప్రభావ. అవి మేము నిలనే స్థితులను ప్రభావ కనికరించమని ప్రార్థిస్తాం. ఇంకొక అవకాశం మీరు మాకు అనుగ్రహించి ఓ ప్రభావ మాకు బయలుపరచండి. ప్రార్థన మేము కూర్చోలా, మేము కనిపెట్టాలా ప్రభావ. రాబోయే ఏం జరుగుతుందో, మేము ఏ రీతిగా ప్రభావ మేము ముందుకెళ్లాలో, ఓ ప్రభా ఎట్లా మేము వాళ్ళకి మేము సిద్ధపరచాలో ప్రభా, మీరు సమస్త మీరు మాకు బయలుపరిచే గొప్ప దేవుడు ప్రభా. మీ కొరకు మేము కనిపెట్టుకొని ప్రార్థనలు కూర్చోవాలో ప్రభా. మమ్మల్ని అందరినీ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకంతో నింపి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షి పెట్టుకోండి. ఈ రాత్రి కలసలు మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకులేసి నేను స్తుతించి గణపరచాలని మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరూ మీరు ఆస్వాదించి నిత్యం ప్రార్థన చేస్తున్న ప్రతి సమస్యల్లో అగున్న ప్రతి వారందరి గురించి మేము ప్రార్థిస్తుండగా వారందరూ మీరు స్వస్థపరిచి మీ మహిమార్థమై నిలబెట్టుకుని మీరు రాబడి సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలోనైనా మా ఆత్మ ప్రాణమ శరీరం మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. అందరికీ వందనాలు.